హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ టూర్ కాకపోతే మా ఫ్రిడ్జ్ గురించే. ఏంటంటే మా ఫ్రిడ్జ్లో పెరుగు తోడు పెట్టుకోవచ్చండి. కరెక్టే, మా ఫ్రిడ్జ్లో పెరుగు తోడుకుంటుంది. అదనమాట ఈరోజు వీడియో. అది ఎలా ఏంటి అనేది ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మనం భోజనం అయిన తర్వాత పెరుగన్నం తింటేనే మనకి భోజనం కంప్లీట్ అయింది కదండి. అట్లాంటిది పెరుగు లేకుండా ఎట్లా మన భోజనంలో కదా. మాకైతే ఇక్కడ వింటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు అయితే మాకు తోడుకోదు. మాకు డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 4 మంత్స్ పెరుగు అయితే అస్సలు తోడుకోదండి. మనం బాక్సులో మన వైపే కొంచెం చల్లగా ఉంటే బాక్సుల్లో పెట్టేసి దానిపైన క్లాత్ వేసి అలా పెడితేనే తోడుకుండిద్ది. ఇక్కడైతే అస్సలు సమస్య లేదండి, తోడుకోదు ఢిల్లీలో. అందుకని చెప్పి మేము పెరుగు మాకు అలవాటు, అందుకని చెప్పి మేము ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఇందులో పెరుగు చాలా గట్టిగా తోడుకుండిద్దండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ఎలా ఏంటి ఆ ప్రాసెస్ అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూపిస్తాను. పాలు మనం మామూలుగానే మనం స్టవ్ మీద పాలు కాచేసి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టేస్తే తోడుకుండిద్ది. అది ఎలా ఏంటి అనేది ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ముందు మా ఫ్రిడ్జ్ ఒకసారి చూసేయండి. ఇదే అండి మా ఫ్రిడ్జ్. శాంసంగ్ డబల్ డోర్ అండి, 750 లీటర్స్. మాకైతే వింటర్లో చాలా యూజ్ అవుతుందండి. 4 మంత్స్ అంటే అందరినీ కొనుక్కోమని చెప్పట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే మేము యూజ్ అవుతుందని చెప్పి మేము కొనుక్కున్నందుకు మాకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి. ఓకేనా? డబల్ డోర్ ఫ్రీజరు ఒకవైపు నార్మల్ ఫ్రిడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం పాలు నేను 1/2 లీటర్ తీసుకున్నాను. మామూలుగా మనం పెరుగు తోడుపెట్టేటప్పుడు ఎలా అయితే పాలు కాచేస్తామో అట్లానే హీట్ చేసుకొని కూల్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కాచి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెరుగు తోడు పెట్టుకున్న ఇదేనండి కార్డ్ మ్యాస్ట్రో డబ్బా. అయితే ఇదైతే 1 లీటర్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉంది 1 లీటర్ అని చెప్పి. నేనైతే ఇప్పుడు 1/2 లీటర్ పెడుతున్నాను. ఇదిగోండి, ఇది డబ్బా స్టీలు క్యాప్. అయితే లిడ్ అయితే మనకి ఇది వచ్చింది. ఇదిగోండి ఇది. ఇప్పుడు నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా, అది ఇందులో అయితే పాలు ఇందులో పోసేస్తున్నాను. ఇదిగోండి, 1 స్పూను పెరుగుని నేను ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. 1/2 లీటర్కి మనకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. వేసేసి కలిపేసేసుకోవాలి. పెరుగు ఇప్పుడు మనం కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫ్రిడ్జ్లో మనకి ఫ్రీజర్లో కాకుండా ఫ్రిడ్జ్లో ఒక సైడ్ మనకి ఇట్లా కార్డ్ మాస్టర్ అన్ని ఇట్లా సపరేట్గా బాక్స్ ఇస్తారండి. మనము ఇందాక నేను మిల్క్ వేసాను కదా, ఆ బాక్స్ అనేది ఈ క్యాప్లో పెట్టేసి లోపల పెట్టేసుకుంటామే. ఇలా ఇంకా సెట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ బాక్స్లో అయితే నేను ఇందులో అయితే పెట్టేసాను. ఈ బాక్స్ని ఇందులో పెట్టేసి ఇందులో ఇట్లా పెట్టేసేయడమే. ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసిన తర్వాత ఇదిగోండి, మనకి ఇట్లా ఫ్రిడ్జ్లో ఆప్షన్స్ ఇస్తారు కదా, ఫ్రిడ్జ్, కర్డ్, ఫ్రీజరు, లాక్ ఇవి ఇస్తారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడే పెట్టాను, ఇంతకుముందు లేదు కాబట్టి ఆఫ్ అయితే ఉంది. ఇదిగోండి, మీకు కనిపిస్తున్నాయి కదా, సాఫ్ట్, థిక్, సర్వ్, ఆఫ్ అని చెప్పి ఇట్లా ఉంటాయి ఆప్షన్స్. ముందు మనం అన్లాక్ చేసేసుకోవాలి. అన్లాక్ చేసుకున్న తర్వాత కార్డ్ ఆఫ్లో ఉంది కదా, మనకి ఏ ఆప్షన్ కావాలో పెట్టుకోవాలి. సాఫ్ట్, థిక్ పెట్టుకుంటే మనకి గట్టి పెరుగులాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లాక్ బటన్ నొక్కేసుకుంటే 6 అవర్స్ పడుతుందండి. 6 అవర్స్ తర్వాత సర్వ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం తీసేసుకొని మనం కార్డ్ అనేది సర్వ్ చేసుకోవచ్చు. కార్డ్ మనకి రెడీ అయిపోతుంది 6 అవర్స్ తర్వాత. సర్వ్ మోడ్లోకి వచ్చేస్తుందండి. అది బాక్స్ మనం అట్లానే ఉంచుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆఫ్ బటన్ క్లిక్ చేసేసి తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదే అయితే మా ఫ్రిడ్జ్లో కార్డ్ మాస్టర్ బాక్స్. 6 అవర్స్ తర్వాత మనం తీసి చూస్తే మనకు పెరుగు రెడీ అయిపోతుంది.
ఇదిగోండి రెడీ అయిపోయింది మన పెరుగు. సర్వ్ మోడ్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ చేసేద్దామండి, బయటకు తీస్తాం కదా, ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ బటన్ నొక్కేసేసి ఇది కూడా లాక్ చేసేసుకుంటే మనం తీసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత గట్టిగా మనకు పెరుగు వచ్చిందో. ఇది మా ఫ్రిడ్జ్ కథ, పెరుగు తోడుకునే ఫ్రిడ్జ్ మాది. ఓకే, చూసారు కదండి, మాకైతే యూస్ఫుల్గా ఉంది. అంటే ఇది డిఫరెంట్గా పెరుగు మనం ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. మనం మిగిలిన కూరలు అట్లా డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఏమన్నా ఎక్కువ కాలం ఉండేటట్టు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్తగా పెరుగు తోడు పెట్టుకునే ఫ్రిడ్జ్ కూడా వచ్చింది, అది మాకు యూస్ఫుల్ అన్నట్టు తీసుకున్నామండి. ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మాకంటే యూస్ఫుల్గా ఉందండి, అందరిని కొనుక్కోమనేం కాదు. మాకైతే ఇక్కడ వెదర్ కూల్గా ఉంటుంది, పెరుగు ఇట్లాంటి తోడుకోవు అని మాకు యూజ్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఓకేనా అండి? చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్లో పెరుగు అయితే ఎలా తోడు పెట్టుకోవచ్చో. అంటే వెదర్ కూల్గా ఉండి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. అదొకటనే కాదు, కొంతమంది ఏంటంటే మర్చిపోతాం మనం పెరుగు తోడు పెట్టడం, బయట పెట్టినా పుల్లగా అయిపోద్ది, అలా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్లో తోడు పెట్టింది అయితే మనకి 1 వీక్ అయినా కానీ సేమ్ అలానే ఉంటుందండి. ఆ బాక్స్లో పెట్టేసుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అలా ఉంటుంది. మాకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది, అందుకే కొనుక్కున్నాం మేము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా ఉంది వీడియో ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.